వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో సింగర్ ప్రవస్తి నిన్నటి నుంచి కూడా ఆమె పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ పాడుతా తీగ ప్రోగ్రామ్ గురించి చాలా విషయాలు కూడా ఆమె బయట పెట్టడం, ముఖ్యంగా ప్రముఖ పేర్లను ఆమె మెన్షన్ చేసి చెప్పడం మనందరికీ బాగా తెలుసు. ఆస్కార్ విన్నర్స్ కీరవాణి గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, అలాగే సునీత గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు గురించి కూడా మాట్లాడిందని, అలాగే అక్కడ ఉన్న ప్రొడక్షన్ డ్రెస్సింగ్ లో చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఈ విషయాలన్నీ కూడా మనతో పాటు ఆమె చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఇండస్ట్రీని వదిలేసి నేను పూర్తిగా వెళ్ళిపోతున్నా, ఇదంతా కూడా నా వల్ల కాదు అంటూ కూడా ఆమె అన్ని విషయాలు కూడా చెప్పింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి షకిల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హాయ్ అండి. సో చూసారా మా ప్రవస్తి వీడియో? చూసాను. సో అంటే ఏంటి సార్, దాని మీద ఏం కామెంట్ చేస్తారు? కామెంట్ చేయడం అంటే ఇదే కదా, తను జరిగిన ప్రాబ్లం తను చెప్పింది, తనకి ఇలా జరిగిందని చెప్పి. ఇప్పుడు ఎవరైనా సరే సింగర్ అవ్వాలనుకుంటే ఏదో ఆశయం కళలు పెట్టుకొని డ్రీమ్స్ తోని వస్తారు కదా. సో అదంతా కళ్ళ ముందు స్పాయిల్ అయిపోతున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటది. సార్ అంటే మీరు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్, సో మీ దగ్గరకు వచ్చే సింగర్స్ కి ఫ్రీడమ్ ఇస్తారా మీరు? నా దగ్గర వచ్చే సింగర్స్ అయితే ఏ రోజు నేను మ్యూజిక్ డైరెక్టర్ నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఆ జోనర్ నేను ఎప్పుడు లేను. యాజ్ ఏ సింగర్స్ అంటే వాళ్ళతో పాటు ఒక సింగర్ లాగే నేను వాళ్ళతో పాడించుకుంటాను. నా దాన్ని బట్టి నేను ఉంటాను తప్ప నేను ఎప్పుడు నేను ఆ బిహేవియర్ నేను ఎప్పుడు చేయను. వాళ్ళకి కంఫర్ట్ నేను ఇవ్వగలుగుతాను. ఈ పాడుతా తీగ రియాలిటీ షోస్ వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? షోస్ అనేది అది షో లాగా చూడడానికి తప్ప టాలెంట్ డిసైడ్ చేయడానికి కాదు. ఆ షోస్ అనేవి జస్ట్ చూసి అలా అలా డిసైడ్ అవ్వడానికి, బాగా పాడుతున్నారు, షో బాగుంది, ఎంటర్టైన్ అని ఫీల్ అవ్వడానికే తప్ప జడ్జ్మెంట్ చేసుకోవద్దు. వీళ్ళే టాప్ సింగర్, వీళ్ళని మించిన సింగర్ ఇక్కడ లేరు అన్నట్టు ఫిక్స్ అవ్వడానికి కాదు. అయినా షోస్ లో వచ్చిన సింగర్స్ మీకు ఎక్కడ వస్తున్నారు, మార్కెట్ ఎక్కడ పాపులర్ అయ్యారు? అది మీకు 2003, 4, 5, 6 ఈ బ్యాచ్ దాకా వచ్చిన బ్యాచ్ తప్ప మళ్ళీ మీకు ఆ సింగర్స్ ఇప్పుడు లేరు కదా మార్కెట్ లో. మీకు తర్వాత వచ్చిన షోస్ వల్ల ఎక్కడ ఉన్నారు? ఏ సింగర్స్ ఉన్నారు మార్కెట్ చెప్పండి. అంటే కొంతమంది ఉన్నారు. ఎవరన్నా చెప్పండి, మీకు తెలిసిన సింగర్స్ నేమ్స్ చెప్పండి. నేను ఇందాక జస్ట్ ఎవరికి అడిగాను నేమ్స్, మీకు తెలిసిన సింగర్స్ నేమ్స్ చెప్పండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ టాలీవుడ్ లో సింగర్స్ మీరు కావచ్చు, మీరు కూడా ఉన్నారు కదా. ఓకే చెప్పండి. సింగర్స్ ఎవరున్నారు చెప్పండి. కిరవాణి గారు కావచ్చు. సింగర్స్ ఓకే రైట్. గీతా మాధురి గారు, సునీత గారు, నెక్స్ట్ ఇంకా చాలా మంది, దీపు అని, చంద్ర ఏదో పేరు, రవిచంద్ర ఎవరు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 to 15 years. 15 years దగ్గర అంటే ఎప్పటి నుంచి ఉన్నారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పుడు సింగర్స్ లేరా? మళ్ళీ ఇంకా పుట్టలేదా సింగర్స్ లేరా? అయ్యో చాలా మంది ఉన్నారు కదా. మరి ఎందుకు పాటలేదు వాళ్ళు? పాపులర్ సినిమాలు ఎందుకు పాడటం లేదు వాళ్ళు? అంటే వాళ్ళ పేర్లు అంతా బయటకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ పాడిన పాటలన్నీ కూడా చాలా పాపులర్. అవునండి, నేను అంటున్నాను సింగర్స్ వీళ్ళే పాడుతున్నారు కదా తిప్పి తిప్పి. మీకు కొత్త సింగర్స్ ఎందుకు రావట్లేదు? అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వాయిస్ బాగుంటుంది. 20 ఏళ్ల నుంచి మీకు ఒక్క ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్ రాలేదన్నమాట మార్కెట్ లోకి. సార్ మ్యూజిక్ డైరెక్ట్ మీద ఉంటది కదా సార్. అతనికి నచ్చిన వాయిస్ ఏ సింగర్ ది నచ్చితే వాళ్ళదే పెట్టుకుంటారు. ఒక్కొక్క కంపోజర్, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఎంత బాగుంటది. ఆయన వాయిస్ బాగుండబట్టే కదా అన్ని సాంగ్లు పాడగలిగారు. బాలు గారు ఉన్నప్పుడు బాగుండబట్టనే కాదు, బాగుండడం బాగోకపోవడం కాదు. బాలసింగర్ ఈజ్ లెజెండరీ సింగర్. అతనికి అసలు కంపేరింగ్ లేదు. అతని జనరేషన్ తాలూకు మనుషులు ఇక్కడ, ఆయన జోనర్ ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు మీకు సింగర్స్, మీకు టాలీవుడ్ లో సింగర్స్ అంటే తోపు సింగర్, అదిరిపోయే సింగర్ అని ఒక పేరు చెప్పండి టాలీవుడ్ లో. మీకు దొరకరు. చెప్పడానికి కూడా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ అర్జిత్ సింగ్ టక్కన ఒక నేమ్ చెప్పేస్తారు. అర్జిత్ సింగ్, సునిధి చౌహాన్ కానివ్వండి, లేక శ్రేయా ఘోషల్ కానివ్వండి, సోను నిగమ్ కానివ్వండి, ఇన్ని పేర్లు మీరు చెప్పగలుగుతారు. ఇక తెలుగులో చెప్పండి పేర్లు. దీపక్ సార్. దీపునా? దీపు. నేను అదే అంటున్నా మీకు. నేను హేమచంద్ర గారు కూడా ఉన్నారు. వాళ్ళు అదే 15-20 years నుంచి వాళ్ళే ఉన్నారు కదా, కొత్త సింగర్స్ ఏరి. ఇప్పుడు మీరు చెప్పిన అర్జిత్ సింగ్ వాళ్ళందరూ కూడా మీకు బాలీవుడ్ కదా, నేను చెప్పేది టాలీవుడ్ లో. మీకు ఈ 15-20 years నుంచి ఒకే సింగర్స్ ఉన్నారు కదా, ఒకే బ్యాచ్ ఉన్నారు, గ్రూప్ ఉన్నారు కదా. ఆ సూపర్ సింగర్ 1 or 2 స్టార్టింగ్ లో వచ్చిన ఆ బ్యాచ్ తప్ప ఇవి కొత్త బ్యాచ్ సింగర్స్ ఎవరున్నారు మీకు? అంటే నాకు తెలియకపోవచ్చు సార్, ఉండే ఉంటారు ఖచ్చితంగా. యాక్చువల్లీ నేను అబద్ధం మాట్లాడాలి, మీరు నిజం మాట్లాడాలి. ఇక్కడ నేను నిజం మాట్లాడుతుంటే మీరు దాన్ని అట్లా ఎందుకు కావాలి? ఫ్రాంక్ గా మాట్లాడాలి. అంటే నాకు తెలియకపోవచ్చు జర్నలిస్ట్ కదా. అంటే నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అన్ని పేర్లు మనం గుర్తు పెట్టుకోలేము. నాకు ఆ విషయంలో అయితే ఉంది. షోస్ లో ఏం జరుగుతుందా ఇవన్నీ పక్కన పెడితే 20 ఏళ్ల నుంచి ఒకే బ్యాచా? కొత్త బ్యాచ్ రారా? సింగర్స్ లేరా? ఇంకెవరు సింగర్స్ లేరు, ఇంకా అసలు పుట్టలేదా సింగర్స్? ఎందుకు లేరు సింగర్స్? అవకాశాలు రాకుండా చేస్తున్నారు అనేది మీరు మాట్లాడుతున్నారు. 100%, 110% అది సింగర్స్ లో అది ఉంది. ఆ సింగర్స్ లో మాఫియా 100% ఉంది. అంటే ఇప్పుడున్న సింగర్స్ కొత్త వాళ్ళకి అవకాశాలు రాకుండా చేస్తారు, వాళ్ళే పడి పాడుతున్నారా? ఇదంతా ఒక గ్రూప్స్ గా ఫామ్ అయ్యారు. వీళ్ళకంతా ఒక గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఎవరైతే పాపులర్ మ్యూజిక్ ఉంటారో వాళ్ళ దగ్గర ఒక అసిస్టెంట్ వెళ్తాడు.
అసిస్టెంట్ వీళ్ళంతా గ్రూప్ లో నుంచి ఒకడు వెళ్తాడు. తన అసిస్టెంట్ ఇప్పుడు మ్యూజిక్ నేనేం చేస్తాను, నాకు అసిస్టెంట్ నేనైతే నేనేం అడుగుతాను, మంచి సింగర్స్ ఉంటే కొత్త వాయిసెస్ ఉంటే తీసి పంపించు అని చెప్పి పెడతాను. తిప్పి తిప్పి వాడు అదే వాయిస్ నాకు సజెస్ట్ చేస్తాడు. నేనేం చేస్తాను, నాకున్న టెన్షన్స్ లో స్ట్రెస్ లో త్వరగా చేసే దాంట్లో నేను ఇది చేసుకుంటాను. లేదా కొంతమంది ఇప్పుడు దేవి గారు లాగా నేను కొంతమంది మేమంతా టైం పెట్టి కేటాయించుకుని కొత్త సింగర్స్ మేము వెతుక్కుంటాం. అలా వెతుక్కోవడం టైం లేని వాళ్ళకి మన అసిస్టెంట్ ఏం ఏం మనకి సజెస్ట్ చేస్తే అదే కదా. అసిస్టెంట్ ఎవరు ఉంటున్నారు, వీళ్ళ గ్రూప్స్ లోనే ఉంటున్నారు అసిస్టెంట్స్. ఎవరు పాపులారిటీలో ఉంటారో వాళ్ళ దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు అనమాట సింగర్. వాళ్ళు ఇలా చేసుకుంటూ పోతుంటారు అనమాట. అట్లా మన టాపిక్ డైవర్ట్ అయిపోయింది. యాక్చువల్ గా మనం ప్రవక్సి గురించి మీకు మాట్లాడుతున్నాం. డైవర్ట్ ఏం కాలేదు, కరెక్ట్ టాపిక్. బయట ఇప్పుడు తన మీద వస్తున్న కామెంట్స్ ఏంటంటే ఎలిమినేట్ అయిపోయింది, అందుకనే ఈ రకంగా మాట్లాడుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఎలిమినేట్ అనేది తనకంటే టాలెంటెడ్ ఉండొచ్చు, తను బాగుపడిన వాళ్ళు ఎలిమినేట్ అనేది అసలు మ్యాటరే కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాంటెడ్ గా నన్ను ఎలిమినేట్ చేస్తారన్న టాపిక్ మీద టాపిక్ ఇది. వాంటెడ్ ఎలిమినేషన్ వేరే, మామూలుగా ఎలిమినేట్ అవ్వడం వేరే. ఎందుకంటే ప్రవస్తి ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి తను ఆల్రెడీ అన్ని షోస్ లో పాడింది, సింగర్ గా చేసింది. తను రెండు సింగర్ వైజ్ గా నాతో షోస్ కూడా చేసింది. తను మీకు పరిచయం ఉందా? నాతో షోస్ చేసింది తన అమ్మాయి. షోస్ చేసింది. ఆ విషయంలో మరి సింగింగ్ వైజ్ గా షీస్ గుడ్. అది దానికి చెప్పాను. తను ఏదైతే నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను చూసారు, ఎక్స్ప్రెషన్ మార్చడం, ఇలా చేయడం, అది తప్పు అంటున్నాను. వచ్చే పిచ్చి మీద బ్రహ్మాస్త్రం చేసినట్టు అట్లా చేయకూడదు కదా ఎవరి మీదైనా సరే. మనం రాని సింగర్ నైనా సరే, ఒకవేళ అసలు పాడలేని సింగర్ మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు పాడగలిగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా దగ్గర ఒక సింగర్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే తనకి వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ వాళ్ళందరికీ అమ్మాయికి సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి వచ్చారు. మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేశారు. నిజంగా చెప్పాలంటే తన అమ్మాయికి టెంపోలో పాడడం కూడా రావట్లేదు. నాకు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళింది. నేను ఒకసారి ఫాదర్ నన్ను అడిగి ఒక హీరో గారు చెప్తే నేను టెస్టిమనీ చేశాను. అమ్మాయి ఎంత వర్స్ట్ గా పాడుతుందంటే టెంపోలో పాడటం లేదు అమ్మాయి. నేను అమ్మాయికి చెప్పిన వర్డ్ ఏంటో తెలుసా, బయటకు వచ్చిన తర్వాత చాలా ఎక్స్ట్రీమ్ గా పాడుతున్నావు, చేస్తున్నాం, కొంచెం సాధన, టెంపో గింపో కొంచెం మెయింటైన్ చేసుకున్నామంటే ఒక 6 months 1 year నీది కాదనుకున్నట్టు స్పెషల్ గా టెంపో మీద ఫోకస్ చేయి, స్కేల్ మీద ఫోకస్ చేయి, ఇరుగ తీసేస్తా అని చెప్పాను. ఆ టైంకి నువ్వు చెత్తగా పాడావు, వేస్ట్ పాడావు, దరిద్రంగా పాడని చెప్పి పంపిస్తే మనోధైర్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎట్లైనా పోరాడాలని. కొంతమంది డిస్కరేజ్ అయిపోయి ఇంకా నా కెరీర్ ఇంతతో ఎండ్ అనుకునే మనుషులు ఎంతో మంది ఉంటారు. ఆ టైంకి నువ్వు తనలో తప్పులు చెప్పాలి, సపోర్టివ్ గా చెప్పాలి. చెప్పగలిగితే వాళ్ళు రేపు స్టెప్ తీసుకోవడానికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా చెప్పగలగచ్చు. మన ఇరిటేషన్ గా ముఖాలు పెట్టి అలా చెప్పాల్సిన అవసరం ఏముంది? నీ ముందు వాళ్ళంతా చిన్నపిల్లలే కదా, అలా చేయకూడదు అని చెప్పి అంటున్నాను. అంటే నా 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 జడ్జెస్ అలా ఉండకూడదని చెప్తున్నారు. జడ్జెస్ అలా ఉండొద్దు అసలు. ఒకరి వైపు ఎందుకు ఉంటారు జడ్జెస్? మీరు ఇప్పుడు మీ దగ్గర అసిస్టెంట్స్ గా ఉండంటే వాళ్ళు సూపర్ సింగర్సా, పక్కన ఉండే వాళ్ళు సూపర్ సింగర్స్ కాదా, కొత్తగా వచ్చిన సూపర్ సింగర్స్ కాదా? అది రైట్ కాదు. ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లన్నీ కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వీళ్ళందరూ కూడా అసిస్టెంట్స్ ఉన్నారు కదా. మ్యూజిక్ కంపోజర్స్ దగ్గర అసిస్టెంట్స్, తమన్ గారి దగ్గర అసిస్టెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ గ్రూప్స్ లోనే వెళ్ళి సాంగ్స్ పర్ బయట సింగర్స్ ఇప్పుడు దాకా లేరు. మీరు చెప్పండి, మీకు తెలుసా బయట సింగర్స్ ఎవరైనా వచ్చారా? చెప్పండి, ఎవరైనా వచ్చారా? రాలేదు కదా. ఇది ఈ గ్రూపిజం పోవాలి ఫస్ట్ మార్కెట్ లో నుంచి. ఇది పోయినంత కాలం పోయినంత వరకు మనకి క్వాలిటీ సింగర్స్ మన టాలీవుడ్ కి ఉండరు. అంటే ఇలాంటి షోస్ లో గానీ మూవీస్ లో గానీ రెండు చెప్తున్నా. నేను మూవీస్ లో ఎవరైతే మూవీస్ లో అనేది బేసిక్ గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త సింగర్స్ అనే వాళ్ళు మాక్సిమం దేవి గారి నుంచి వచ్చారు. మిగతా వాళ్ళంతా ఎట్లా అంటే మన ఇండస్ట్రీకి ఒకటి ఉండేది, ఒకరు పూజారి వేషం వేస్తే కంటిన్యూగా పూజారి, ఒకరు పోలీస్ వేషం వేస్తే కంటిన్యూగా పోలీస్ అన్నట్టు. ఒక పాట హిట్ అయిందంటే కంటిన్యూగా అదే సింగర్. కొత్తదనాన్ని ట్రై చేసే అంత వర్తున్న పర్సన్స్ ఇప్పుడు లేరు. ఎవడన్నా సింగర్ పాడాడు, సాంగ్ హిట్ అయిందంటే వీడు పాడితే నా సాంగ్ హిట్ అయిపోతుందని పాడించే కంపోజర్స్ ఉన్నారు తప్ప కొంచెం అది కాదు, కొంచెం హట్కే వెళ్ళే కంపోజర్స్ ఎవరు లేరు. సాంగ్ బాగుండాలి కానీ సింగర్ పాడితే సాంగ్ హిట్ అయిపోవడం ఏంటి? నాకు అసలు అర్థం కాదు. సాంగ్ ట్యూన్ లో మ్యాటర్ ఉండాలి అంతే కదా. సింగర్ పాపులర్ సింగర్ పాడితే ఇప్పుడు నేను చెత్త సాంగ్ ఇస్తాను, అర్జిత్ సింగ్ తో పాడించి హిట్ చేయండి సాంగ్ ని, ఎట్లా హిట్ అవుతుంది? అది ప్రొడ్యూసర్స్ కూడా అది కళ్ళు తెరవాలి. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఒక్కరిదే తప్ప ఇప్పటికీ అదే నడుస్తుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఆడియో కంపెనీస్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే మాకు వీళ్ళు పాడితేనే సింగర్స్ వీళ్ళు కొంటాం, వాళ్ళు పాడితేనే కొంటాము అనే పదాలు తీసేయాలి వాళ్ళు కూడా. అంతే కదా. ఇప్పుడు సరే ఓకే, ఆ లెక్క ప్రకారం చూసుకుందాం, కొన్ని లెక్క ప్రకారం చూసాం. ఇప్పుడు స్టార్ హీరోస్ ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఉన్నారు. హీరో మార్కెట్ ఉంటది కదా. సింగర్ లో మ్యాటర్ ఏంటి? మంచి సాంగ్ మంచి సింగర్ పాడాలి, బాగా పాడగలగాలి. వాళ్ళ పెద్ద సింగర్ స్టార్ సింగర్ ఇతనే పాడాలనే రూల్ ఏం లేదు పెద్ద స్టార్ కి. ఎందుకంటే అతనే స్టార్. పెద్ద సింగర్ రావాల్సిన అవసరం ఏంటి? కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కదా. మీకు ఎందుకు ఆ ఊబిలో ఉంటారు? బయటికి రండి అంటున్నా నేను. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ పాడుతా తీగ గానీ లేకపోతే సూపర్ సింగర్స్ వేరే వాటిలో జరుగుతున్న సింగింగ్ కాంపిటీషన్స్ షోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా
రియాలిటీ షోసా లేకపోతే స్క్రిప్టెడా? కొన్ని స్క్రిప్ట్స్ చేయాలి తప్పదు. ఇప్పుడు టీవీ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు మా అమ్మని 2 గాజులు అమ్ముకున్నానండి అని చెప్పి కొన్ని ఏదో ఎట్లా స్టార్టింగ్ ఎట్లా వస్తదో మీకు ముఖేష్ యాడ్ ఎట్లా వస్తదో అట్లా కొంచెం వాళ్ళ టీఆర్పీ పెరగాలన్నప్పుడు వాళ్ళ సాడ్ స్టోరీస్ వాళ్ళ లైఫ్ ఏంటి అని చెప్తారు, అడుగుతారు. అడిగినప్పుడు దాన్ని కొంచెం మాకు హైలైట్ చేయండి, చెప్పండి షోలో అది కామన్, అది ప్రాబ్లమే కాదండి. సో అంటే వాళ్ళ లైఫ్ తెలియాలని చూపించడంలో తప్పే లేదు. దాంతో షోస్ లో అది టీఆర్పీ కావాలంటే మీకు కొంచెం మీరు కూడా ప్లెయిన్ గా షో చూడరు కదా, కొంచెం స్టైలిష్ గా పాలిష్ గా కొంచెం డిఫరెంట్ గా చేస్తే చూస్తారు. అయ్యో ఇలాంటి సింగర్ పాపం రోడ్డు మీద ఆడుకునే సింగర్ తీసుకొచ్చి ఇక్కడ పాడించారు అనే ఫీల్ మీకు జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలి? అది చేయడంలో తప్పు లేదు అంటాను నేను. అంటే టాలెంట్ ని కిల్ చేయడం తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు మీరు ఏమంటారు, ప్రవస్తి టాలెంట్ ని కిల్ చేసే ప్రయత్నం చేశారంటారా? ప్రవస్తి యొక్క విషయం నేను ప్రవస్తిని అట్లా నేనేం చెప్పట్లేదండి. నేను మార్కెట్ లో 15-20 ఏళ్ళుగా 2 దశాబ్దాలుగా ఒకే సింగర్ బ్యాచ్ ఏంటి, కొత్త బ్యాచ్ రారా? కొత్త బ్యాచ్ రావాలి కదా, అంటే ఒకే బ్యాచ్ ఏంటి? ఇప్పుడు టీవీ షోస్ వాళ్ళకైనా సరే వీళ్ళే ఏంటి కొత్త వాళ్ళని తెచ్చుకుందాం, మన కొత్త వాళ్ళని ఏదైనా చేద్దాం అని చెప్పి అని ఉండాలి కదా. అంటే ఈ మధ్య కాలంలో నడుస్తుందా, ఎప్పటి నుంచి ఇదే నడుస్తుంది? 15-20 ఏళ్ళ నుంచి లేరంటే 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది కదా, అర్థం ఏది? ఇప్పుడు టీవీ షోస్ లో ఎంతో మంది వచ్చి సింగర్స్ వచ్చి పాడుతున్నారు, వెళ్తున్నారు, పాడుతున్నారు. బట్ పాడిన వాళ్ళు ఏది షో విన్నర్ అవుతున్నారు, లేదా షో సక్సెస్ అవుతున్నారు, లేదా షోలో రన్నింగ్ లో ఉండి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఏరి పాడిన వాళ్ళు ఏరి? సార్ అంటే ప్రవస్తి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తుంది కదా, ఇట్లా చేశారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పి డ్రెస్సింగ్ గురించి. మరి ఉన్నప్పుడే ఆమె బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఏమున్నప్పుడు? ఆ షోలో ఉన్నప్పుడే ఆమె కంప్లైంట్ చేసి ఉండొచ్చు కదా, అక్కడ మేనేజ్మెంట్ కి గానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి గానీ. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, రూమ్ లో రేప్ జరిగిందా, రేప్ జరిగేటప్పుడే ఫోన్ చేయొచ్చు కదా పోలీసుల కంటే. రేప్ జరిగేటప్పుడు అంటే తనకు ఆస్కారం ఉంటే స్కోప్ ఉంటే తను చేస్తుంది కదా. బయటకు వచ్చిన తర్వాత తను ఎన్ని హోప్స్ కోల్పోయిన తర్వాత ఇంకేం పీకలేము, ఇంకేం చేయలేము, సరే నా లైఫ్ లో నేను వెక్స్ అయిపోయాను ఆ విషయాన్ని తను బయటకు వచ్చి చెప్తుంది. ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా అని చెప్తే, కోర్టులో అడిగినట్టు మీరు అడిగితే ఏం చెప్తాం? ఇంకా మీరు రేప్ చేసినప్పుడు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని చెప్పంటే, దానికి ఫోన్ దొరుకుంటే చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ, ఇప్పుడు ఆ మనుషులకి ఇండస్ట్రీకి భయపడి పూర్తిగా ఆమె తన సింగింగ్ ని వదిలేసుకోవాలా? సింపుల్ గా ఒకటే చెప్తాను లాజిక్. ఈ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళైనా సరే స్టార్స్ గురించే, స్టార్స్ గొప్పగా ఉన్న వాళ్ళ గురించే గొప్పగా మైకులు తీసుకుని మాట్లాడతారు తప్ప జీరో ఉన్న పర్సన్స్ గురించి ఎవరు గొప్పగా మాట్లాడరు. ఒకరిని లేపాలని ఎవరైనా మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఆల్రెడీ మార్కెట్ స్టార్ అయిన వాడి గురించే స్టార్స్ మాట్లాడతారు. కొత్తగా ఉన్న వాడి గురించి ఎవరైనా మాట్లాడతారా? మీరు చూసారు ఎప్పుడైనా? ఎవరి గురించి కనిపిస్తూ ఉంటాయి, అంతే కదా. లేవని మరీ చెప్పను కానీ ఎక్కడో ఒక చోట ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎక్కడ కాదండి, క్లియర్. అది మనుషులు ఏంటంటే స్టార్స్ అయిన వాళ్ళ గురించి గొప్ప వాళ్ళు వెనక పడ్డమే, సక్సెస్ అయిన వాళ్ళ వెనక పడ్డమే మన మానవ నైజంగా అయిపోయింది. సక్సెస్ లేని జీరో ఉన్న వాళ్ళ చేయుతనిద్దాం, హ్యాండ్ ఇద్దాము, సపోర్ట్ చేద్దాం అనే వాళ్ళు మీకు ఎక్కడో 100లో 1-2% అంతే తప్ప మీకు లేదు. సరే, ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న పర్సన్స్ గురించి చూసుకుంటే కీరవాణి గారు కావచ్చు, లేకపోతే చంద్రబోస్ గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా చాలా గొప్ప పేరున్న మనుషులు ఇండస్ట్రీలో. అంటే వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ. రీసెంట్ గా వాళ్ళకి ఆస్కార్ లాంటి పెద్ద అవార్డు కూడా రావడం మనం చూసాం. సో అలాంటి వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. అంటే నాకు బేసిక్ గా నేను ఆల్మోస్ట్ ఒక కీరవాణి గారితో తప్ప ఆల్మోస్ట్ నేను సునీత గారితో పనిచేశాను, బోస్ గారితో పనిచేస్తున్నాను ఆల్రెడీ చేస్తాను. కానీ ఇప్పుడు కూడా వర్క్ చేస్తారా బోస్ గారితో? నేను నా దగ్గర ఇప్పుడు కూడా అని చెప్తే ఇప్పుడే కదా అంటే వర్క్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ బోస్ గారితో మాది ఒక సాంగ్ కూడా ఫినిష్ అవ్వాల్సింది ఒకటి ఉంది, అది ఉంది. ఆయన క్యారెక్టరేషన్ అంటే ప్రవస్తి ఏదైతే చెప్పిందో ఆ విలన్ క్యారెక్టరేషన్ నేను బోస్ గారు ఎప్పుడు చూడలా. ఆయన ఎలా కూల్ గా హ్యాపీగా ఆయన లైఫ్ ఏదో హ్యాపీగా రాసుకోవడం, లేదా షోకి వెళ్తారో చేసుకుంటారు, అలాంటి జోనర్ తప్ప ఇలాంటి జోనర్ అని చెప్పి నాకు తెలియదు. అంటే నాకైతే తెలియదు అంటే మా దగ్గర నేను ఎప్పుడు అలాంటి జోనర్ ఆయనలో నేను చూడలేదు. బట్ తను ఏ విధంగా అంటుందో నాకైతే తెలియదు. బట్ నేను చెప్పేది షోస్ గురించి చెప్తున్నారు. ఇక్కడ కీరవాణి గారి గురించి, సునీత గారి గురించి. వీళ్ళు ముగ్గురు కూడా పాడుతా తీగ షోలో జడ్జెస్. మరి వీళ్ళు ముగ్గురు ఏమున్నారు? అఫ్ కోర్స్ వాళ్ళు ఏమైనా ఫేస్ చేసి వాళ్ళ యాంగిల్ తనకేం కనపడిందో అది మనం చెప్పలేం కదా. ఇప్పుడు సపోజ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉందండి. మీ గర్ల్ ఫ్రెండ్ కి నేను చాలా మంచోళ్ళ కనిపించవచ్చు. నేను మంచోడ చెడ్డోడ నా గర్ల్ ఫ్రెండ్ అడిగితే తెలుస్తుంది. దూరం నుంచి చూసే వాళ్ళని సూపర్ గానే కనపడతాను. బట్ అది మనం జడ్జ్ చేయలేమంటున్నా. నాకేమో వాళ్ళంతా సూపర్ గుడ్ ఫ్రెండ్స్ నాకు చేశాను. ఆ అమ్మాయి ఏం ఫేస్ చేసిందో ఆ అమ్మాయికి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది అంటున్నాను.
అంటే ఆ అమ్మాయిని హెరాస్మెంట్ ఎట్లా చేశారో ఆమెకే తెలుసు, మాకేం అంటే తెలుస్తది అంటారు. హెరాస్ అంటే హెరాస్మెంట్స్ అని అట్లా అని కాదులే గానీ, హ్మ్. మళ్ళీ హెరాస్ చేసేసి వాళ్ళేం చేస్తారు కానీ, అంటే కొంచెం తనకేందంటే తన కెరీర్‌ని బ్రేక్ చేసాడని హెరాస్మెంట్‌లో అనిపించింది. నాకు బ్రేక్ ఇప్పుడు చేసాడని నేను తనకనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయితో నేను కాల్ మాట్లాడాను ఇంతకుముందు. వేరే నేహా సింగర్‌తో మాట్లాడుతున్నప్పుడు కాల్ హ్మ్. మాట్లాడాము. హ్మ్. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే పూర్తిగా అసలు ఇండస్ట్రీని వదిలేసే వెళ్ళిపోతాను. నన్ను ఎట్లైనా ఎదగనివ్వరు. ఎక్కడికెళ్ళినా నాకు ఎలాగో ఆపర్చునిటీస్ రావని చెప్పి. హ్మ్. హ్మ్. మీకు 'ప్రవస్తి' బయటకొచ్చింది కాబట్టి 'ప్రవస్తి' తెలిసింది. హ్మ్. 'ప్రవస్తి' లాగా ఎంతో మంది మరుగున పడిపోయిన ఈ 15 ఏళ్ల నుంచి ఉన్న సింగర్స్ లైఫ్‌లే వదులుకొని, హ్మ్. లైఫ్‌లే వదులుకొని ఇంట్లో మగ్గిపోతున్న సింగర్స్ ఉన్నారు. మీకు అసలు ఎవరికైనా తెలీదు. 'ప్రవస్తి' బయటకొచ్చింది కాబట్టి మీకు తెలిసింది అంతే. హ్మ్. నిజంగా 'ప్రవస్తికి' కొన్ని విషయాలు ఇట్లా బయటకొచ్చిన దానికి అంటే ధైర్యంగా ముందుకొచ్చిన దానికి అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కొన్ని విషయాల్లో. హ్మ్. అలా రాని సింగర్స్ ఇళ్లల్లో మగ్గిపోతున్న మంచి మంచి సింగర్స్ ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? హ్మ్. ఎవరు రారు. ఇంక వాళ్ళు గూడా ఇంక కెరీర్ ఇంక పీకేదేముంది మనం చేసేదేముంది ఇంక అయిపోయింది గదా! మనం ఏం చేస్తాం? అలా జీవితాలే కరిగిపోయిన మనుషులున్నారు. సింగర్స్ గాని లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్. మ్యూజిక్ డైరెక్టర్స్ అది ఇంకో టైప్ ఆఫ్ జోనర్. నేను చెప్పేది సింగర్స్‌ది. హ్మ్. సింగర్స్ నేనేమంటానంటే ఈ గ్రూప్స్ కట్టడం మానేసి ఫస్ట్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడేందంటే నేను షోస్‌లో చూస్తుంటాను నేను. హ్మ్. ఎక్స్‌ట్రీమ్‌గా పాడే సింగర్స్ ఏమో ఎలిమినేట్ అవుతుంటారు. హ్మ్. కొత్త వాయిసెస్, కొత్త సౌండ్ క్వాలిటీ ఉన్నోళ్ళంతా ఎలిమినేట్ అయిపోతారు. రెగ్యులర్‌గా నార్మల్‌గా కనిపించే వాళ్ళు షోలో ఉంటారు లాస్ట్ వరకు. హ్మ్. అదేంటో నాకసలు అర్థం కాదు ఇప్పటికి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సక్సెస్ చేయాలనుకో ఇప్పుడు మనకు కావాల్సింది గుడ్ క్వాలిటీ ఆఫ్ సౌండ్. కొత్త వాయిస్, కొత్త టోన్స్ హ్మ్. అంటే ఒక కొత్త సౌండింగ్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేయగలగాలి. మీరు తిప్పి తిప్పి మళ్ళీ పాత వాయిస్‌లంటే అంతే వీళ్ళకి కాంపిటీషన్ కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. హ్మ్. విన్నర్ అవుతారు. వీళ్ళు సక్సెస్ అయితే మనకి కాంపిటీషన్ అవుతారనుకున్న వాళ్ళు విన్నింగ్ స్టేజ్‌లో ఉండరు. ఖచ్చితంగా పాలిటిక్స్ జరుగుతాయి ఇందులో. పాలిటిక్స్ లేకపోతే ఇది ఏంటి క్లియర్ కట్ పాలిటిక్స్ కదా ఇదంతా. ఇదంతా పాలిటిక్స్ కాకపోతే ఏంటి చెప్పండి? అంటే ఇప్పుడు తన ఇండస్ట్రీని వదిలేసి హ్మ్. వెళ్ళిపోతా అనటం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే ఒకవేళ టాలెంట్ ఉంటే నువ్వు ప్రూవ్ సీ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడావు. హ్మ్. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి గానీ నేను కంప్లీట్‌గా వెళ్ళిపోతాను ఇప్పుడు అమ్మాయి అన క్లారిటీ ఏంటి? నేను హ్మ్. 'కీరవాణి' గారి గురించి మాట్లాడాను. నాకెవరు ఆపర్చునిటీ ఇస్తారు? ఇవ్వరు. హ్మ్. నేను 'సునీత' గారి గురించి మాట్లాడాను. హ్మ్. షోస్‌కి ఎవరు నన్ను సజెస్ట్ చేస్తారు? ఎవరు చెయ్యరు. హ్మ్. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఏ సింగర్స్ ఉన్నా వీళ్ళంతా వాడు రన్నింగ్‌లో పాపులర్‌లో ఉన్న వ్యక్తులే ఇంపార్టెంట్ కానీ 'ప్రవసి' ఇంపార్టెంట్ కాదు కదా వాళ్ళకి. హ్మ్. కాదు కదా! వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. సో, అందుకని అమ్మాయి క్లారిటీ ఉంది. షీ హావ్ ఎ ఫుల్ క్లారిటీ. నాకింక రావు అని చెప్పి అమ్మాయి క్లారిటీలో ఉంది. క్లారిటీ లేకుండా ఏం లేదు. హ్మ్. అస్సలు మీరు చెప్పండి సార్ నార్మల్‌గా ఒకవేళ తనకి అవకాశాలు వస్తాయంటారా? నేనైతే ఇస్తానండి. నాకు 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 నేను చెప్పాను గూడా. "నువ్వు నా దగ్గరకొచ్చేయి నీకు నెక్స్ట్ వీక్‌లో వచ్చి సాంగ్ పాడు" అని చెప్పి వాళ్ళ ఫాదర్‌తో కూడా చెప్పాను నేను. హ్మ్. నాకు మ్యాటర్ ఇంపార్టెంట్ తప్ప, నాకు వీళ్ళేంటి, వీళ్ళ క్యాస్ట్ ఏంటి, వీళ్ళ రిలీజన్ ఏంటి, ఆ అమ్మాయి ఏంటి, హ్మ్. వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారా, పుచ్చుకుంటున్నారా, నా సాంగ్ బాగుండాలి, నేను చేసే ట్యూన్ ఈ బాగుండాలి. షోస్‌లో క్యాస్ట్ రిలీజియన్ ఇవి కూడా చూస్తారా సార్? ఫుల్‌గా ఉంటది. ఎందుకుండదు? లేకుండానే ఇలా ఉన్నాయా ఏంటి? ఆహా! అంటే క్యా ఏ రిలీజియస్, క్యాస్ట్ రిలీజన్ ఒకప్పుడు ఒక తరంలో గనకైతే కంప్లీట్‌గా ఫుల్ ఉండేది. ఇప్పుడేదో కొంచెం ఇదైనట్టుంది. హ్మ్. కొంచెం ఓకే. ఓకే అయినట్టుంది. కొన్ని ప్రొడక్షన్స్ కూడా మారాయంట కదా! దాని ద్వారా ఇంకేమైనా బెటర్‌మెంట్ ఏమైనా వచ్చిందేమో నాకు తెలీదు గానీ, ఈ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. లేవని చెప్పి నేను చెప్పను గానీ ఖచ్చితంగా కానీ అది ఇలా సింగర్స్ బయటికొచ్చి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైమ్ అనిపిస్తుంది. అంటే హ్మ్. నార్మల్‌గా ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మన ఆర్టిస్టుల దగ్గర చూస్తాం. లేకపోతే డాన్స్ షోలు అక్కడ చూస్తాం హ్మ్. ఇలాంటివన్నీ కూడా. హ్మ్. అంటే కొరియోగ్రాఫర్ ఇబ్బంది పెట్టాడనో, లేకపోతే హ్మ్. కాస్టింగ్ కోచ్ సంబంధించి డైరెక్టర్స్ ఇబ్బంది పెట్టారనో హ్మ్. ఇట్లాంటివన్నీ చూస్తాం. ఫస్ట్ టైమ్ చూస్తాం ఇట్లా. ఒక ఫస్ట్ టైమ్ కాదు. సింగర్. ఇది ఎప్పటినుంచో ఉంది. కానీ సింగర్స్ అంటే మాక్సిమం ఏంటంటే హ్మ్. మాక్సిమం సింగింగ్ జోన్‌లో వచ్చే వాళ్ళంతా కూడా ఆల్‌మోస్ట్ ఆహ్, వాళ్ళు కొంచెం కూల్ మైండెడ్ సెన్సిటివ్‌గా ఉంటారా? సెన్సిటివ్‌గా ఉన్న మెంటాలిటీతో వస్తారు. మాకెందుకులే అనుకునే మెంటాలిటీలో ఉంటారు. సో, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పట్టించుకోరు. సరే అయిపోయింది పోతే పోనీలే అని చెప్పి ఇట్లా ప్రవస్థిలాగా బయటకొచ్చి వీళ్ళు ఎంతున్నారు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు. మీరు కరెక్ట్‌గా రిసర్చ్ చేయండి. రిక్కీ కరెక్ట్‌గా చేయండి మీరు. చేస్తే హ్మ్. ఇంట్లో మరుగున పడిన సింగర్స్ ఇంతమందున్నారు. నాకు తెలిసి ఒక 1000 నుంచి 1500 సింగర్స్ దొరుకుతారు. ఇప్పుడు దొరికిన సింగర్స్‌ని బయటకొచ్చినా గాని, ఇప్పుడు ఒక సినిమా అంటే ప్రొడ్యూసర్ ఫేస్ చేయాలి, డైరెక్టర్‌ని అంటే ఫేస్ చేయాలి. చాలా ఉంటాయి కదా సార్. నేనేమంటానంటే పోనీ ఒక 5 ఇయర్స్ వీళ్ళు పాడారు. 5 ఇయర్స్ వాళ్ళు పాడి షోస్ చేసుకుంటున్నారు కంటిన్యూగా. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా వచ్చి పాడుకుంటూ పోతారు కదా! అండ్ నేనేమంటానంటే 100 మెంబర్స్‌ని మీరు లేపొద్దు. ఒక బ్యాచ్‌ని ఒక్కడిని లేపండి పైకి. హ్మ్. మీరు కంప్లీట్‌గా ఇప్పుడు మన ఇండియా సూపర్ సింగర్స్‌లో మొత్తం అందరూ సక్సెస్ అయ్యారు. ఎంతమంది పాడుతున్నారు సాంగ్స్? హ్మ్. మొన్న విన్నర్ అయిన ఒక అమ్మాయి ఏదో పాడిందని చెప్పాను. తన అమ్మాయి ఎవరు ప్రస్తుతం తమన్ గారికి అసిస్టెంట్. హ్మ్.
చేస్తుంటే పాపం తమన్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు తనకి. తీసుకెళ్ళి పెట్టుకోవడం, అమ్మాయిని చేస్తున్నారు. అది ఓకే. అది బావుంది. అట్లా ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళు చేసుకుంటే కొంచెం బెటర్ కదా! అది కూడా స్పెషల్ కేర్ ఆయన తీసుకున్నాడు కాబట్టి. హ్మ్. ఇంక వేరే అసిస్టెంట్స్ మీదేసేసుంటే అమ్మాయి ఏం సింగర్ సార్, వేస్ట్ సింగర్ సార్ అంటారు. రైట్. సో, అట్లా. ఫైనల్‌గా 'ప్రవస్థి'కైతే మీరు ఒక అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. నేను డెఫినెట్‌గా ఇస్తాను. నాకేంటంటే నాకు వాయిస్ వాళ్ళ దగ్గర క్వాలిటీ పాడగలుగుతారని ఇంపార్టెంట్. హ్మ్. వీళ్ళని తిట్టిందా, వాళ్ళని తిట్టిందా, చేసిందా నాకది ఇంపార్టెంటే కాదు. ఇంకా ఎక్కడోనండి పాన్ వరల్డ్‌లో ఉన్నాం మనం. పాన్ ఇండియాకి వచ్చేసాం ఇంకా ఒక ఏరియాని పట్టుకొని ఊగులాడి ఇంకెన్ని 2 రోజులు ఊగులాడతారు చెప్పండి. హ్మ్. సమ్ ఆర్ కమింగ్, సమ్ ఆర్ గోయింగ్ అంతే. సార్, అంటే ప్రముఖ ఒక సింగర్ నన్ను కొన్ని క్వెషన్స్ అడిగారు ఈ ఇష్యూ గురించి అసలు ఇదంతా మాట్లాడుతున్నప్పుడు. పక్కన పెట్టండి. మీరు సునీత గారితో వీళ్ళతో మాట్లాడారా? ఫోన్ చేసారా? ఆ! నేను మాట్లాడాను సార్. ఏం చెప్పారు? అంటే ఇష్యూ గురించి ఏంటి మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడుతున్నారు కదా! హ్మ్. మీరెట్లా రియాక్ట్ అవుతారంటే, హ్మ్. షోలో మాట్లాడతాము. అవన్నీ కూడా బయట మాట్లాడే విషయాలు కాదని చెప్పేసి అన్నారు. అసలేం రియాక్ట్ అవ్వలేదు. హుహు. అసలు రియాక్ట్ అవ్వలేదా? రియాక్ట్ అవ్వలేదు. నిజంగానా? నిజంగా రియాక్ట్ కాలే. ఓహ్! అంటే మా షోకి సంబంధించిన ఇష్యూ అది. హ్మ్. షోలో చూసుకుంటాం. ఏమో కొన్ని క్వెషన్స్ అడిగారు. అవే ఇప్పుడు అడుగుతాను. వాళ్ళు కూడా సార్, ఇప్పుడు ఏంటంటే మైండ్ వాయిస్ అంటే ఏంటి? ఆ! చెస్ట్ వాయిస్ అంటే ఏంటి? ఇంకా ఏమో చెప్పారామె. సో, వాటి గురించి నాకు తెలీదు. ఏంటి సార్ అవి? సరే ఇప్పుడు హీరోయిన్ నచ్చిందనుకోండి. హ్మ్. ఒక అమ్మాయి నచ్చిందనుకో హీరోయిన్. తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుంటాం. హ్మ్. నచ్చలేదనుకోండి వెల్ ట్రైన్డ్ హీరోయిన్‌ని కూడా పక్కన పెడతాం. అదే మైండ్ వాయిస్, చెస్ట్ వాయిస్, ఇన్నర్ వాయిస్ అంతే. హ్మ్. ఇయన్నీ ఇంపార్టెంటే. నేను కాదనట్లేదు. నచ్చితే అన్నీ కరెక్ట్ గానే ఉంటాయి. నచ్చకపోతే మైండ్ వాయిస్‌లు, చెస్ట్ వాయిస్, హెడ్ వాయిస్‌లు అన్నీ వచ్చేస్తాయి బయటికి. హ్మ్. అంతే క్లియర్. నేను కొంచెం ఉన్నది నాకెవరు ఎనిమీస్ కాదు. హ్మ్. నేను అందరికీ ఫ్రెండ్లీగా ఉండమని. కానీ ఆహ్, అలా అని చెప్పి నేను నిజాన్ని దాచిపెట్టే రకం కాదు నేను. హ్మ్. ఓపెన్‌గా మాట్లాడేసే టైప్ నేను. అంతే. హ్మ్. ఇది ఎవరు అసలు ఇంకోటి 'ప్రభస్తికి' నేనే ఫేవర్ ఏం కాదు. 'సునీత' గారికి నేనేమి ఎనిమీ కాదు. హ్మ్. మన 'కీరవాణి' గారికి నేను మళ్ళా ఏదో ఎనిమీ అని అట్లా ఏం లేదు మాకు అసలు. ఉన్నది మీరేమడిగారో నాకేదో తెలిసిందో నేను అదే చెప్తున్నాను. అంతే దట్స్ ఇట్. ఇంక ఇందులో ఏం లేదు. ఓకే. ఓకే సార్. ఓకే థాంక్ సార్. యూ సో మచ్. యాహ్!